రాజ్యసభలో నిన్న ఒక క్లారిటీ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. గత వైసీపీ హయాంలో అసలు పారిశ్రామికవేత్తలే రాష్ట్రానికి రాలేదు, ఒక్క కంపెనీ కూడా రాష్ట్రంలో నెలకొల్పలేదు అని టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి మరొక సాక్ష్యంగా రాజ్యసభ వేదికగా బయటపెట్టినటువంటి సాక్ష్యాలు. వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళ కార్యక్రమం నడిపించుకున్న దానికి ఏమవుతుంది, ఎప్పటికైనా సరే నిజం నిలకడమే తెలుస్తుందని పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఈ కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఛానల్కి దిగించి, అంటే ఇప్పటిదాకా రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు దున్నపోతలు కాస్తుంటారా అని ఒకసారి ఎవరైనా అడగాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు అప్పుడే అడిగి ప్రజల్లో ఒక చర్చనీయాంశాలు చేసి ఉంటే ఎలక్షన్స్ ముందే లాస్ట్ సెక్షన్ అయినా సరే ఇండస్ట్రియలైజేషన్ మీద వీటి మీద క్లారిటీ ప్రజలకు ఇప్పించాలి కదా. అంతే కదా. ఇప్పించకుండా ఏం చేశారన్నది చూసుకుంటే ఈ జయంత్ చౌదరి చాలా బాగా వెల్లడించాడు. రాష్ట్రంలో 7.86 లక్షల మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. పిఎంఈజీపీ కింద 14,969 కుటీర పరిశ్రమలు, 2,106 స్టార్టప్లు, కొత్తగా 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేశారని క్రిస్టల్ క్లియర్గా. పైపచ్చి ఈ భారీ పరిశ్రమల పెరుగుదల కూడా 20 నుంచి 24 దాకా, అలాగే 19 నుంచి 23 దాకా జరిగిన విధానం, అలాగే 20 నుంచి 24 దాకా ఏది డిపిఐటిడి గుర్తింపు పొందిన స్టార్టప్లు ఎన్నో అండ్ గ్రోత్ రేటు ఒకటి ఇయర్ వైజ్గా 235, 298, 341, 546, 606గా 20, 21, 22, 23, 24 గాను, అలాగే పిఎంఈజీఎఫ్ కింద ఈజీపీ కింద కొత్తగా ఏర్పాటైన యూనిట్లు 2,196, 2019 నుంచి 20, 21, 22, 23లో 1,676, 2,470, 3,065, 5,562, అంటే 14,969 కుటీర పరిశ్రమలు ఎలా వచ్చాయో. అలాగే ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 19 నుంచి 24 దాకా 1,17,717, 1,51,952, 1,67,519, 1,58,571, 1,79,568, అంటే టోటల్ 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎలా స్థాపించబడ్డాయో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. లాస్ట్ టైంకి ఇయర్కి కంపారిజన్స్ చూసుకుంటే ఎంతంత స్థాపించబడ్డాయో, ద గ్రోత్ రేట్ హౌ వీ గాట్ అండ్ హౌ వీ గివెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్. 40 లక్షల పైచీలకు మన బడ్జెట్లో పయ్యాల కేసు వగరే చదివి వినిపించారు ఎంప్లాయ్మెంట్ హౌ ఇట్స్ బీన్ క్రియేటెడ్. సో వీళ్ళు సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పన అన్న దగ్గర కేవలం కబుర్లకు పరిమితమైన 14-19 వర్సెస్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కరోనా పాండమిక్ తర్వాత కూడా ఎగ్జిక్యూషన్ అయిన 19-24 పరిపాలన తర్వాత 20 లక్షల ఉపాధి కల్పన అన్న దగ్గర వీళ్ళ దగ్గర కార్యాచరణ ఇవాళకి లేని నిస్సహాయ స్థితి. ఇది ప్రజలు గమనించండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. కానీ ఇప్పటికీ కూడాను అసలు గత ప్రభుత్వంలో ఒక్క పారిశ్రామికవేత్తలు కూడా రాలేదు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. లోకేష్ గారు చేస్తున్నటువంటి కామెంట్లు ప్రతిసారి మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంది అని చెప్పి భయపడిపోతున్నారు అనేటువంటి కామెంట్లు అంత దారుణంగా ఎలా చేస్తారు సార్? మరి ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారు ఒక చాలా ఇబ్బంది అంటే తీవ్రకర పరిస్థితుల్లో ఉన్నారండి. ఒక పక్క ఏం చేద్దామన్నా సరే చేసేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతున్నారు. ఇటు నుంచి అటు ఏదో వచ్చి మధ్యలో దూరి, ఉదాహరణకి లడ్డు విషయం వాళ్ళ నాన్నగారు ఏదో తెచ్చి వీళ్ళతో ఏదో హైలైట్ చేద్దాం అనుకోసం లటక్కని పవన్ కళ్యాణ్ గారు మెట్ల కింద నుంచి పైకి కడిగి కొంప ముంచాడు. అది తర్వాత ఇక్కడ మళ్ళీ తొక్కిసలాట్లో ఏదో లైమ్ లైట్లోకి వచ్చే లోపుగా టక్కని ఇతను ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్పమని ఇతను ఇబ్బంది పెట్టిన దగ్గర ఎలివేట్ అవుతుంది, హైలైట్ అవుతుంది, పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. ఓ పక్క ఏమో ఈ తపేలా ఛానళ్ళు ఈ పేపర్లు పట్టుకుని ఓ ప్రవచనాలన్నీ చంద్రబాబు గారికి ఫేవర్గా రాస్తున్నారు. ఈ మధ్యలో ఈ ముసలోళ్ళ బాధ ఒకటి ఎక్కువ ఉంది. రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, టికెట్లు రాని వాళ్ళు, పదవులు వచ్చి ఇప్పుడు బుచ్చే చౌదరి గారు ఇలాంటి గెలిచి కూడా 8 సంవత్సరాల పరిస్థితుల్లో ఇంకా క్యాబినెట్కి నోచుకోకుండా ఈ అభం శోభం తెలియని వాళ్ళందరికీ క్యాబినెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారితో 4 మంది పైచీలకి ఇప్పటికీ నాదెళ్ల మనోహర్తో సైతం తిట్లు తిన్న వాళ్ళే ఉన్నారు. సో ఈ ఫ్రిక్షన్స్ మధ్యలో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి పార్టీ ఒక భాగంగా కింద మీద అవుతుంది. సో వీటి పరంగా ఈయన బాధ ఒకటి ఉంది. సో వీటిలన్నింటిలో ఏమవుతున్నాయి, ఆవు వ్యాసాన్ని నమ్ముకున్నారు వాళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద బ్లేమ్ చేసుకుంటూ తిరిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాడు కాదని, ఇన్ని ఇండస్ట్రియలైజేషన్స్ వచ్చాయంటే రాలేదని, ఇవన్నీ చెప్పుకుంటూ అబద్ధాలు మన తప్పేలాగా రాసేస్తారని రెడీ అయిపోయారు. ఇవేమవుతున్నాయి, ఈ మధ్య కొత్త స్ట్రాటజీ మార్చి అరే వీళ్ళతో కావట్లేదు, మనం ఎక్కడి నుంచి చేయాలో అక్కడి నుంచి చేస్తేనే బెటర్ అని అసెంబ్లీ పార్లమెంట్ వేదికలు కానీ వీళ్ళు సమాధానం చెప్పిస్తున్నారు. లెక్క చచ్చిపోయి కూర్చొని ఉంటుంది మీడియా. ఎందుకని చెప్తారు అబద్ధాలు, డేటాలు మార్చలేరు కదా. అంతే కదా. కానీ ఎక్కడెక్కడ ఏవైతే వీళ్ళకి హైలైట్ చేయాలో అసలు విషయాలను పక్కదారి పట్టిస్తూ
చంద్రబాబు నాయుడు గారితో సెల్ఫీ కోసం జనాలు ఎగబడుతున్నారంట. రీసెంట్గా జరిగినటువంటి రంజాన్ పర్వదినాన్ని గుర్తు చేసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారితో సీఎం గారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు అనేటువంటిది హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్లు మరి వేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు ఇఫ్తార్ విందు ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేసినా అసలు ఎక్కడ వాళ్ళకి వార్తే కాదు. అదే చెప్తున్నాను. వక్ఫ్ బోర్డు నినాదంతో నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఎస్ సార్. నిన్న నమాజులు చదివారు ముస్లిం సోదరులు. అవును. ఎక్కడంటే హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకిస్తుందని. నిన్న మన ఈయన ఎంపీ గారు కూడా ఎంత తీవ్రంగా ఎస్ సార్. వైసీ గారు విన్నారు కదా. అవును. ఆంధ్రప్రదేశ్లో నేను ఖురాన్ చదవవలసిన పవిత్ర దినం రంజాన్ రోజు కూడా వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేయడం ఎంతవరకు సమంజసం? ఒకసారి వాళ్ళ విజ్ఞతకి వదిలేరు వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో. దీన్ని సెల్ఫీలతో మీరు ఆపాదించి మాట్లాడితే ఓ పక్క ఇఫ్తార్ విందు బ్యాన్ చేశారు ముస్లిం సోదరులు, అండ్ రెండోది ఇక్కడ మీకు ఇది ఆపాదించి మాట్లాడి నల్ల బ్యాడ్జీలతో నమాజ్ చదవడం, ఇవన్నీ మీకు నిరసన వ్యతిరేకత గళమెప్పుతున్నప్పుడు కూటమి మీద ఆబ్వియస్లీ మీరు సెల్ఫీలతో దాన్ని జస్టిఫై చేద్దామంటే, తప్పు అనే పెద్ద గీతను సరిదిద్దడానికి సెల్ఫీ అనే గీతతో దాన్ని జస్టిఫై చేద్దామంటే కుదరదు అన్న సమాధానం. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే కూడా కేసులు పెట్టేస్తున్నారంట. పెట్టినాడు సార్, ఎవడు భయపడేది? శ్రీకాకుళంలోనూ వైజాగ్లోనూ లెక్చరర్ గారు అడిగారట, అమ్మఒడి రావట్లేదు ఏంటి పరిస్థితి, ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే ఆయన మీద సారా కేసు పెట్టేసి జైలుకి పంపిస్తారట. పట్టినాడు సార్, ఏముంది, నిజం నిలకడమే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనులు చెప్పడానికి సంవత్సరం పట్టింది. అలాగే ఇది కూడా ఆ లెక్చరర్ గారు సారా మీద ఏం కేసు పెట్టారో అది నిజమో నిర్ధారణ చేసేకల్లా దాని టైం వచ్చినప్పుడు దానికి సమాధానం వస్తుంది. ఇవన్నీ ఎలక్షన్స్కి అస్త్రాలు ఇస్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పటి నుంచే ఏదో ఎలక్షన్స్కి వీళ్ళు ప్రిపేర్ అయిపోతున్నట్లుగా వాళ్ళ ప్రసంగాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇవి కానీ కనిపిస్తూ ఉన్నాయి సార్ పబ్లిక్ మీటింగ్లో. కనిపించినాయి సార్, అలవాటు ఇంకా పోలేదు వాళ్ళకి. మొన్నటిదాకా ఎలక్షన్ వాసనల నుంచి ఆ గుమగుమలతో ఉండిన వంటలను తిని ఆస్వాదించే స్థాయి నుంచి ఇంకా వాసనలు చూసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. వంట చేయవలసింది మీరే, తినవలసింది మీరే అనే విషయం మర్చిపోయి ఇంకా వాసనలు చూస్తూనే ఆ గుమగుమల వాసనలు మనందరినీ చూడమంటే మేము చూస్తాం. మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్స్ ఏమని అడుగుతున్నాం, అందుకని లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.